వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారని నేను దూరినేళ్ళ మధ్యలో. ఏం చేస్తున్నారా, ఏంది, ఏం కథ, ఏం మాట్లాడుకుంటున్నారు అని. ఏం మాట్లాడుకుంటున్నావు బా, వచ్చినాడు లేబ్బా మా ఇండియా వాళ్ళు ఎట్టున్నారో చూసిపోవడానికి వచ్చినాడు మా సారు, మోడీ సారు అని చెప్పి. అవునా అంటున్నాడు. ఇక్కడుండి చాలామంది ఇబ్బంది పడతారని, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి కనుక్కోవడానికి వచ్చినాడు అని చెప్పిన. సరేలే అన్నాడు అనమాట. ఎన్ని రోజులు ఉంటాడంట కోవిట్లో అంటే, ఏం నాకు ఫోన్ చేసినాడా సారు అని చెప్పిన. ఆమె ఈడుండే ఏ రోజు అటు నుంచి కాకినాడ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడతావా అన్నాడు. మాట్లాడతా బా ఈ టీ అని చెప్పి తీసుకొని ఆమెనే మాట్లాడిన. హలో అన్న. అవతల ఎనరాల మనం ఈ అవతల బ్లూటూత్ పెట్టుకున్నాం కాబట్టి ఈ అవతల పెట్టుకొని చెప్పబ్బా అని చెప్పిన. ఓ బాగుండావా అన్నాడు. బాగున్నానన్నా, మీరు ఎలా ఉండరు అన్నా. అన్నా స్వామి మీరందరూ బాగుండరా కోవిట్లో అన్నాడు. బాగున్నాడు అని చెప్పిన. వీళ్ళిద్దరు అన్నాడు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు బా, నీకు కంటాలా కెమెరాలోంచి చూడు అని చెప్పిన. దండం పెట్టినాడు. బాగున్నావు అని చెప్పు అంటున్నాడు అనమాట. లేప్ప ఇల్లు కానీ బాగున్నాడంటే యూనిస్ కానీ చెప్తాను, నేను బాగున్నానని చెప్పు, టయానికి తినమని చెప్పు అంటున్నాడు అనమాట. బా చెప్తాలే, నువ్వు కానంటే తినంటే యూనిస్ కోడి మటన్ అన్ని తినమంటున్నాడు కాకినాడ నుంచి అబ్బాయి అని చెప్పిన. సరేలేప్ప ఎట్టున్నది బొర్రు పొలంలో ఏం పండించినావు అని అడుగుతా ఉన్నా అనమాట. అన్నీ పండించినావుయా, బాగానే ఉన్నాయి, టమోటా పండినాయి, మంచి రేటుకి అమ్మాలా, కోవిట్కి వేస్తాను తీసుకుంటావా అని చెప్పి. అప్ప నాకు తెలియదు, ఇతనితోనే బేరం మాట్లాడుకో, అతనికి ఇచ్చేసి. నువ్వు బాగా మాట్లాడినావు అబ్బి అని ఒక్క నిమిషం డ్యాన్స్ చేద్దాం అంటున్నాడు. ఓకే ధన్యవాదాలు అని చెప్పిన. అతను కానీ ధన్యవాదం చెప్పి డ్యాన్స్ మొదలు పెట్టినావు. ఇప్పుడు డ్యాన్స్ చేసినావు అనమాట. కొంచెం ఇట్ట ఆమెను హగ్ చేసుకొని నాది అతని దిక్కు చూసినా అనమాట. నువ్వేమరా నువ్వు ఇవా అంటే నాకు లవ్ సింబల్ ఇస్తున్నాడు. నాకు లవ్ సింబల్ తాలే ఇలా హగ్ చేసుకో అని చెప్పిన. బా వేడిగా ఉన్నావు కదా బా, ఉడుకు మనిషి కానీ అన్నీ ఉడుకుగానే ఉంటా బా, ఎండాకాలం కాదు చలికాలం వచ్చేసింది అంటున్నాడు. నేను బాగున్నాను, క్లాప్స్ అయినా కొడతారా లేదన్నా. కొట్టినారు అప్పుడు ఇద్దరు కలిసి. సరే బా మళ్ళీ వచ్చాలే అన్నీ.